హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఎస్టర్డే మా ఇంటికి సడన్గా రిలేటివ్స్ వచ్చారు. అందుకని అప్పటికప్పుడు స్నాక్ ఐటమ్ ఏం చేయాలా అని ఆలోచించి చికెన్ పాప్కార్న్ అయితే మంచి రెసిపీగా బాగుంటుందని చెప్పి చికెన్ పాప్కార్న్ చేశాను. చూడండి, చికెన్ పీసెస్ అండి ఇవి. ఈ సైజు చికెన్ పీసెస్ తీసుకున్నాను నేను. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ చికెన్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో అండి. హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి ఇది. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో మీరు కూడా అలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ 1 స్పూన్, బిర్యానీ పౌడర్ 1 స్పూన్. ఇవన్నీ కూడా మసాలా పౌడర్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇవన్నీ వేసుకుని పెరుగు యాడ్ చేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుందండి ఇందులోకి. చూడండి, నేను ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను ఒక 2 స్పూన్స్. ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ మసాలాస్ ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు. ఇందులో ఈ మసాలా ఏ వేయాలి అనేది ఏమీ ఉండదండి. మంచి టేస్ట్ కోసం మన దగ్గర మసాలా ఏవి అవైలబుల్గా ఉంటే ఆ మసాలాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తున్నానో ఇవన్నీ కూడా. కారం, ఉప్పు అన్నీ ఇందులో పట్టాలి. దీంట్లో నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఒక చెక్క మాత్రమే నిమ్మరసం ఇందులో యాడ్ చేస్తున్నానండి నేను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని నీట్గా మొత్తం అంతా కూడా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అలా మొత్తం అంతా కూడా మీరు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనకున్న టైం బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం రేపు తయారు చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. లేదు అప్పటికప్పుడు అనుకుంటే ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి నేను. చూడండి, ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేశాను. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ పెట్టానండి నేను ఫ్రిడ్జ్లో ఇవి. దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తున్నానండి. మంచి కలరిష్గా వస్తాయని చెప్పి కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కలర్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే యాడ్ చేయకపోయినా కూడా మంచి రెసిపీగా చాలా చాలా బాగా వస్తాయి. చూడండి, కలర్ యాడ్ చేసి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. మొత్తం ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా నీట్గా అలా మిక్స్ చేసుకోవాలండి. 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను తీసేసానండి. ఇదిగోండి, కార్న్ఫ్లోర్ పౌడర్ ఇలాగ అయ్యింది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని ఇప్పుడు ఇందులో ఏమైతే పీసెస్ ఉన్నాయో కార్న్ఫ్లోర్ పౌడర్ పట్టించాలండి. పీసెస్కి ఇలా పెట్టాలండి. చూడండి, నేను ఎలా అయితే ఈ కార్న్ఫ్లోర్ దానికి యాడ్ చేస్తున్నానో మీరు కూడా అలాగా నొక్కి పెట్టాలండి. చూడండి, నేను ఎలా వేస్తున్నాను. అలా నొక్కి పీసెస్ అన్నిటికీ కూడా మనం కార్న్ఫ్లవర్ అనేది పట్టించుకోవాలి. చూడండి, మొత్తం అన్ని పీసెస్కి కూడా మనం కార్న్ఫ్లవర్ అలా పట్టించుకుంటే మనకి మంచి రెసిపీగా చాలా బాగా వస్తాయి. ఇవి మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయండి. టైం బట్టి మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ముక్క అన్నిటికీ కూడా మనం యాడ్ చేసుకున్న పేస్టు ఎలా అయితే పట్టిందో అలా పట్టాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో.
ఇదిగోండి ఇప్పుడు అన్నిటికి కూడా నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. మనం కారం ఎక్కువ తిన్నట్లయితే కారం ఎక్కువ వేసుకోవచ్చండి. అలా నొక్కి పెడితే దానికి బాగా పడుతుంది కార్న్ఫ్లవర్ అనేది. చూడండి ఇలా రావాలి. కార్న్ఫ్లవర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి. చూడండి పక్కన పెట్టేస్తే కార్న్ఫ్లవర్ పీల్చుకొని ఎలా అయితే తడి తడిగా వచ్చాయో మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగా పక్కన పెట్టి మనం స్టవ్ మీద బాణీ పెట్టుకోవాలండి. ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేశాను. దాని మీద బాణీ పెట్టి ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టాను నేను ఇప్పుడు గ్యాస్ని, ఎందుకంటే ఆయిల్ స్పీడ్గా హీట్ అవుతుందని. ఇప్పుడు మనకి మిగిలి ఉన్న కార్న్ఫ్లవర్ పౌడర్ని కూడా నేను పక్కన పెట్టుకొని పీసెస్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత మనకి ఏదైతే కార్న్ఫ్లవర్ యాడ్ చేసిన ముక్కలు ఉన్నాయో అవి ఈ పౌడర్లో పెట్టి మళ్ళీ మనం కార్న్ఫ్లవర్ పౌడర్ని నొక్కి పెట్టాలండి. చూడండి నేను ఎలా అయితే పొడి పొడిగా వేస్తున్నానో అలా వేయాలి. బాగా ఎక్కువ పుష్ చేసేసి వేయకూడదండి, ఎందుకంటే మనకి ముక్కల కింద రాదు. ఇది చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ముక్కల కింద వేసుకోవచ్చు. మనం తినే టేస్ట్ని బట్టి మనం దీన్ని పీసెస్ కింద అనేది కట్ చేసుకోవచ్చండి. చికెన్ పాప్కార్న్ అంటే స్మాల్ పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు. రిలేటివ్స్కి పెట్టడానికి కదా అని నేను పెద్ద పెద్ద పీసెస్ కింద వేసానండి. చూడండి ఎలా హీట్ ఎక్కిన ఆయిల్లో వేస్తే ఎలాగా ఎగుతున్నాయో. ఇవన్నీ కూడా మనం ఎక్కువ వేసేసుకోవచ్చండి, అంటుకుంటాయి, సరిగ్గా వేగవు అనేలా ఏమీ ఉండదు. చూడండి నేను అలా వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నిటికీ కూడా పౌడర్ పెట్టి మళ్ళీ అందులో వేస్తున్నానండి. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా వేగుతున్నాయో చూసారా. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి. చూడండి ఎలా వేగుతున్నాయో, మంచి కలర్ఫుల్గా వేగుతున్నాయో చూసారా అండి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి, వెంటనే మనం కదపకూడదండి. వెంటనే కలిపేస్తే కనుక మనకి పౌడర్ ఏదైతే ఉందో అది పొడి పొడి కింద రాలిపోతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, కానీ వెంటనే మరి వేసిన వెంటనే గరిటెతో మనం అటు ఇటు కదిపేయకూడదు. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది మనకి. చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు ఈ చికెన్ పాప్కార్న్ చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎంత బాగా రెడీ అయ్యాయో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మనకి. ఇంతేనండి, చాలా చక్కగా మనకి స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది చికెన్ పాప్కార్న్. ఇంతేనండి చికెన్ పాప్కార్న్ తయారు చేయడం. చూసారు కదా ఎంత రెసిపీగా టేస్టీగా వచ్చాయో ఈ పాప్కార్న్. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. నాకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో మీరు చికెన్ పాప్కార్న్ చేసినట్లయితే మంచి టేస్టీగా రెసిపీగా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తయారు చేయండి. తయారు చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోలు చేసి పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.